గోపాలపట్నం బాజీ జంక్షన్ వేపగుంట రోడ్డులోని అన్న క్యాంటీన్కు తుది మెరుగులు దిద్దుతున్నారు. అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన ఈ క్యాంటీన్ను వైకాపా అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. దీంతో సంబంధిత క్యాంటీన్లో విలువైన వస్తువులన్నీ దొంగల పాలై అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వీటిని వినియోగంలోకి తీసుకువచ్చి అందుకు అధికారులు చర్యలు చేపట్టారు. భోజనం తినే గదిలో అవసరమైన ఏర్పాటు చేయడం, పైప్ లైన్ల పనులు, దెబ్బతిన్న అద్దాల స్థానంలో కొత్తవి అమర్చడం, క్యాంటీన్ చుట్టూ పలకలతో చదును పనులు వంటివి ప్రస్తుతం చేస్తున్నారు. వచ్చే నెల 17న పునఃప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో జీవీఎంసీ అధికారులు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కౌంటర్ సామాగ్రి, భోజనం చేసేందుకు వీలుగా టేబుళ్లు సిద్ధం చేశారు. ఆవరణలో మొక్కలు నాటేందుకు గోతులు తవ్వారు. ఆయా పనులను స్థానిక తెదేపా నాయకులు పరిశీలిస్తున్నారు. అన్నా క్యాంటీన్ పునఃప్రారంభంకు శ్రీకారం చుట్టడంతో కూలీలు, చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ అందుకే త్వరగా చూస్తాము. 5 రూపాయలు ఉచికపోయినా కాబట్టి ఇప్పుడు అందరం కనవడమే లేబరమే. అది అన్నారంటే అక్కడికి వెళ్ళి క్యారేజ్ 5 రూపాయలు ఇచ్చి భోజనం చేసేవారు. ఇప్పుడు ఎక్కడ పనికి వెళ్ళినా సరే క్యారేజ్ లేకపోతే 100 రూపాయలు అవుతుంది భోజనంకి. త్వరగా ఓపెన్ చేస్తారని కోరుతున్నాం. రామారావు, నేను లేబర్ పని చేసుకుంటాం. క్యాంటీన్ కొట్టా ఇంతకుముందు 5 రూపాయలు భోజనం పెట్టారు, ఉదయం 5 రూపాయలు టిఫిన్ పెట్టారు. ఎంత తొందరగా ఓపెన్ చేస్తున్నారు, ఎంత తొందరగా ఓపెన్ చేస్తే మా వాళ్ళకి అంత మేలు జరుగుతుందని కోరుకుంటున్నాం. మాది ఇక్కడ నుంచి కూలి పనికి వచ్చాము. వైజాగ్ వచ్చాము. అన్న క్యాంటీన్ ఎంత త్వరగా ఓపెన్ అయితే అంత కోరుకుంటాను. బాగుంటుంది అని మా కూలోళ్ళకి 100 రూపాయలు భోజనం కొనుక్కోవడం వస్తుంది కారణం. నమస్కారం. ఈరోజు 90 వార్డులో ఉన్న అన్నా క్యాంటీన్ని పనులు పునఃప్రారంభించి పేదవాడికి 5 రూపాయలకే భోజనం కానీ టిఫిన్ కానీ అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా అందించే కార్యక్రమం గత ప్రభుత్వంలో మేము చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మరి ఇలాంటి పేదల పట్ల మంచి కార్యక్రమాల్ని మరి చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని చెప్పి వాటిని నిర్మూలించడం చూసాం. మరి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీల్లో భాగంగా అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. నేనైతే మా వార్డులో ఆ పనుల్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ పూర్తిగా పాడైపోతే దాన్ని మళ్ళీ త్వరితగతిన అంటే ఆగస్టు 15 కల్లా ఈ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించాలని నిర్ణయించడంతో మరి ఆ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ఆ కార్యక్రమం జరిగింది. అన్నా క్యాంటీన్ మళ్ళీ నిజంగా ఓపెన్ అవుతుందంటే ప్రతి పేదవాడు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇలా మా దగ్గరకు వచ్చి మంచి కార్యక్రమం చేస్తున్నారు బాబు అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మన చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, అదేవిధంగా పురంధేశ్వర్ గారిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రబాబు గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకున్నాను. ఎందుకంటే 90 వార్డులో నా పరిధిలోనే అన్నా క్యాంటీన్ ఉండడం నిజంగా నాకు ఆనందదాయకం.